నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామ శివార్లో ఈ తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైలులో ట్రావెల్స్కు చెందిన బస్సు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగంలో పొగలు, మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను బయటకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడగా ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, 12వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, నగరాన్ని ఆరోగ్యకరమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 12వ డివిజన్లోని సోమాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 12వ డివిజన్లోనే అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 1.48 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, 63 లక్షల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, మరో 51 లక్షల రూపాయల విలువైన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క బాణుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోపక్క హఠాత్తుగా నల్లటి మబ్బులు కమ్ముకుని పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపించిందని, ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విజయనగరం, గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీలు, రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయని, ఆదివారం నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుంచి వస్తున్న గాలి ప్రవాహాలను ఈ రుతుపవనాలు ఇండియా వైపు వేగంగా నెడుతున్నాయి. లక్షద్వీప్, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి రాబోయే 2 రోజుల్లో నమస్తే, నేను విద్యాసాగర్. CCC 230 న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెనాలి ఆటోనగర్ అగ్ని ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆందోళన. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అన్నా క్యాంటీన్లను ఎత్తివేయొద్దని ఆనాడే అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు. వైసీపీ అధికారులపై విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతల భాష అసహ్యంగా ఉందన్న మాజీ మంత్రి రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ ఫైర్. జూన్ 1న కాకినాడ జిల్లాకు సీఎం చంద్రబాబు రాక, అధికారులంతా సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన అత్యంత ఆందోళనకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు తీవ్రంగా శ్రమించారని, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలిపారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆటోనగర్లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం వహించబోదని మంత్రి స్పష్టం చేశారు. పాలెంలో ఉన్న ఆటోనగర్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి వాళ్ళ సమాజానికి. అంతేగాని ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన
చర్యలు తీసుకోవాల్సిందే. సో దాదాపు 8 గంటలు నిన్న అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు ఉన్న యంత్రాలన్నీ తీసుకొచ్చి చుట్టుపక్కన కూడా భయభ్రాంతులు అయిపోయి ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు, కేవలం వాళ్ళు ఫ్లేమబుల్ మెటీరియల్స్, పెయింట్కి వాడే థిన్నర్స్ దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. 15,000 లీటర్లు దేనికోసం అంటే మొత్తం ఈ సంవత్సరానికి స్టాక్ అంట. చాలా పొరపాటు అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి, ఇక్కడ చేసుకునే ఆ వెసులుబాటు లేదు వాళ్ళకి. ఆటోనగర్లో జెడ్ఎం గారిని, అదేవిధంగా ఇక్కడున్న తహసీల్దార్ గారిని, ఎంపీడీఓ గారిని, డిఎస్పీ గారిని కోరాను. ఇమీడియట్గా మనం ముందు డోర్ టు డోర్ ఆడిట్ చేసి ఎక్కడైతే ఇటువంటివి ఉన్నాయో స్టాక్ చేస్తున్నవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఎందుకంటే ఆటోనగర్ అంటేనే బేసికల్గా ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. కానీ వీళ్ళు స్టాక్ చేసుకోవడానికి, ఇటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి, ట్రేడింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. ఆటోనగర్లో ఉపాధి కల్పించడానికి, చిన్న చిన్న కార్మికులు ఉండడానికి, వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం ఆటోనగర్ తప్ప ఈ స్టాకింగ్, స్టోరింగ్ కోసం మాత్రం ఆటోనగర్ కాదు. తప్పకుండా దాని గురించి ఆడిట్ చేసి ముందు చాలా సమగ్రంగా దీనిపైన దర్యాప్తు చేసే విధంగా అధికారులు నేను కోరాను. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మా వంతు మేము అంటే సమాజానికి బాధ్యతతోటి మాట్లాడాలి తప్ప ఏదో కావాలని వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు నిలబడడానికి కోసం వస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయలేము మనం. అది సో ముందు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ గారి నేతృత్వంలో ఒకసారి దాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకుందాం. వైసీపీ అధినేత జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ఏ రాష్ట్రానికైనా పరిశ్రమల ద్వారానే ఆదాయం, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 24 నెలల కూటమి పాలనలో రాష్ట్రానికి 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని అన్నారు. పేదలకు 5 రూపాయలకే కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఆనాడు జగన్ వినిపించుకోలేదని విమర్శించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ 3 రాజధానులు అన్నారని విమర్శించారు. నాకు ఇచ్చినటువంటి తీర్మానం విధ్వంసం నుండి వికాసం. నాకు తెలిసి విధ్వంసం అనే పేరు జపాన్లో అణుబాంబులు పడేటప్పుడు విన్నాం, రాజులు పోరాటం చేసేటప్పుడు, కోటల మీద దాడులు జరిగినప్పుడు విన్నాం. మళ్ళీ 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదం విన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రజలది తప్పని. పార్టీకి సంబంధం లేదు, ఎవరికీ సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఒక పౌరుడిగా ఈ మాట చెప్తుంటాను. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదమే 2019వ సంవత్సరం ఎన్నికల్లో జరిగిందని ఘంటాపథంగా నేను చెప్పదలిచాను. ఎవరో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నేనేదో ఉద్ధరిస్తానంటే, తెలుసో తెలియక అధికారాన్ని ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి 11 ఛార్జ్షీట్లలో 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగని తెలిసి ఓట్లు వేసి అధికారాన్ని ఇవ్వడం ప్రజలు చేసినటువంటి పెద్ద పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని కనీసం రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించవలసినటువంటి ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుంచి దిగిపోయినటువంటి చివరి రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే ఒక ప్రణాళికగా పెట్టుకొని పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సజీవ సాక్షులుగా ఆ రోజు శాసనసభలో, శాసనసభ బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నా కళ్ళతో నేను చూసి
అనుభవించానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇచ్చారు. బాధ్యత ఇస్తే జరిగిన విషయాలు పక్కన పెట్టి ఒళ్ళు దగ్గర పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పని చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. కానీ ఆయన ఎందుకో నాకు తెలియదు, తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత కోపము ద్వేషము ఎందుకో తెలియదని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్గా మారిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు నిర్వహించినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ స్క్రీన్ల ముందు కూర్చోవడం లేదని వెల్లడించారు. బీర్లు బిర్యానీలు తెచ్చిన సభలకు స్పందన లేకపోవడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని విమర్శించారు. మహానాడులో ప్రజలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి జగన్పై వ్యక్తిగత విమర్శలకే తెలుగుదేశం పార్టీ నేతలు పరిమితమయ్యారని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపై మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్ గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది. ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. ఇది మహానాడు కాదు, బూతునాడు. ఇది మహానాడు కాదు, మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణే ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటికి గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈరోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెల్లో అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో గాని, తల్లితో ఉన్న ఫోటో గాని లేదా అక్క చెల్లెలతో
ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా, ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్లాడో అనేది మేము కూడా చూస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలా. కాకినాడ జిల్లాలో జూన్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో నేరుగా మండల మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించి సీఎం జిల్లా పర్యటనకు చేపట్టవలసిన చర్యలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీన తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో పేదల సేవలో ప్రజావేదిక, పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులతో ముఖాముఖి, పార్టీ కేడర్తో సమావేశం కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని అన్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఓవరాల్ సూపర్వైజరీ ఆఫీసర్గా పర్యవేక్షిస్తున్నారు. అధికారులందరూ జాయింట్ కలెక్టర్ సూచనలు పాటిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత జాగ్రత్తతో ఈ విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకొకసారి కూడా నేను కన్ఫర్మ్ చేసుకుని మీకు క్లారిటీ స్టేజ్, అదేవిధంగా యువర్ బ్యారికేడింగ్ వేరెవర్ ఇస్ రిక్వైర్డ్. బ్యారికేడింగ్ మొత్తం బ్యారికేడ్ చేసి పెట్టకూడదు, బ్లైండ్స్ ఎక్కడ పెట్టకూడదు. మీ స్ట్రెచ్ ఏదైతే ఉందో అది పాట్ హోల్స్ లేకుండా చేయడం. అండ్ హెలిప్యాడ్ డైమెన్షన్స్ కొత్త సర్కులర్ వచ్చింది, దాని పరంగా మీరు మనం ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఫర్ R&D. పంచాయత్ రాజ్, your roads, you have to take care of the roads which both ఎక్కడ సున్నం వేయవద్దు. Don't know white lines, keep that in mind. And carpet కూడా ఎక్కడ వేయకూడదు. Vendor they know where to put because they have done previous programs. So ఎక్కడ one single shawl is allowed, even a flower is not allowed. ఒక precautions need to be taken, you need to take care. And within the hangar, both party car waiting and this thing, extinguishers, your men also should be positioned around so that they can immediately respond. And also fire tender near the helipad. And PA system completely check చేసుకోవాలి. అదేవిధంగా మీకు యువర్ ఫోటోగ్రాఫర్స్ క్లియర్ డైరెక్షన్ ఎంతమంది ఇవ్వాలి అని కూడా డైరెక్షన్ ఇచ్చారు. 35 both put together. Let's stick to that number. And transportation refreshments kuda you have to keep an eye on it and take care. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఈనాం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అర్హులైన రైతులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగమణి, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని 39 మంది రైతులకు మొత్తం 83 ఎకరాల 64 సెంట్ల ఈనాం భూములను సంబంధించిన రైతువారీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈనాం భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు భూ హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తోందన్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ అందరూ సంతోషం చూసి మాకు సంతోషంగా ఉంది. మేము అటు వచ్చేటప్పుడు ఇది ఇంత పెద్ద విషయం అనుకోలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నది మొత్తం విలేజ్ అందరికీ ఇచ్చేవాము అనుకున్నాను, కానీ 80 acres ఇచ్చామంటే కొంచెం అసంతృప్తి అనిపించేది. బట్ తొందరలోనే మిగతా అంతా కూడా సంకల్పం మంచిదైతే పని కూడా అదేవిధంగా పరిగెట్టుకుని అవుతుంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఏ పని చేసినా చాలా ప్రజల వైపు నుంచి ఆలోచించి ఏం మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసి తాడేపల్లిగూడెంలోను దరిస్పర్స్ రిజిస్ట్రేషన్ కోసం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి అన్నిట్లో కూడా ప్రజా సంక్షేమం వాళ్ళ యొక్క మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇలాంటి రోజుల్లో చాలా అవసరం. మే నెల 7 తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో చూసుంటారు. చెప్తారు ఒక్క ఊరిలో ఒక్క సమస్య కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదు, అందరికీ తప్పు లేని పట్టదారు పాస్బుక్ బుక్స్ అన్నీ ఇచ్చేసేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి సీరియస్ సంకల్పం కూడా ఉంటే దాన్ని మరింత ముందుగా ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. ఈనాం లైన్స్ అన్నీ కూడా మీకు తెలుసు, ఈనాం అబాలిషన్ యాక్ట్ 1945 ప్రకారం ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అంటే అప్పటి నుంచి కూడా దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి శ్రీనివాసాచార్యులు గారు కానీ
మన డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే దీనికి రికార్డు అంతా ఉంది, రెడీగా ఉంటే దాన్ని దగ్గరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ రికార్డు దానికి లింక్స్ అంతా లేవు. వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని వాళ్ళకి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చుని దానికి లింక్ డాక్యుమెంట్స్ ఒక టైం వరకు ఆన్లైన్లో ఉంటాయి. అంతకంటే పార్టీ అంతా కూడా రికార్డు, ఫిజికల్ రికార్డు ఉంటే దాన్ని వెరిఫై చేయించి వాళ్ళతో పాటు ఆ లింక్ అంతా తీసి చాలా కష్టపడి పనిచేశారు. పట్టాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనే మీకు చెప్పాను 1-10 సార్లు ఎలాగా అంటే జీవో రాకుండా అది చేయకూడదు సార్ అని చెప్పినప్పుడు సీసీఎల్ కూడా నేను వెళ్తే అన్ని కలెక్టర్ గారు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని తప్పించుకున్నారు తప్ప మనకి ఎలాంటి పరిష్కారం చూపించలేదు. అప్పుడు కలెక్టర్ గారితో ఆలోచన చేసినప్పుడు దీనికి లింక్ డాక్యుమెంట్లు కావాలంటే అప్పుడు పరిశోధన మొదలు పెడితే శ్రీనివాసాచార్యులు గారు పాపం అప్పుడు వచ్చి సార్ ఇది మా తాతల ఆస్తి, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని 800 ఎకరాలు కూడా మాదే, మేమందరికీ సంతకాలు పెడుతున్న అందరిని రమ్మనండి, డాక్యుమెంట్ తెచ్చుకోవాలండి అని చెప్పిన ఆ మహానుభావుడు నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 800 ఎకరాలకి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నిజంగా మేమంతా చేయగలిగామంటే దానికి కారణం శ్రీనివాసాచార్యులు గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ ఎనామినేట్స్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక డాక్యుమెంట్ మనం పుట్టించడానికి దీన్ని నిరంతరం మరి నేను చెప్పిన 5గురు మాత్రం నన్ను వదలకుండా నేనే కౌరంపుతో తాళ రావడం, అదే రంగా ఎంఆర్ఓ గారితో జాయింట్ మీటింగ్ పెట్టడం, విఆర్ఓలు సర్వే చేయించడం, ఎండాకాలం అదేం లేదు నాకు కావాలి పని అని చెప్పి చేయించినందుకు వారందరూ కూడా చాలా కష్టపడి రాహుల్ కుమార్ రెడ్డి గారు అయితే నేను రైతు పెట్టిన సార్ వాళ్ళు పడే ఇబ్బంది నాకు తెలుసు, నేను కూడా చేస్తానన్నారా మేడం గారికి పర్మిషన్ తీసుకుని ఆయన కూడా ఈ కార్యక్రమం చేశారు. ఈరోజు వచ్చి ఉండాలి ఈ కార్యక్రమానికి, రాకపోయినప్పుడు కూడా ఆయన కూడా నా నమస్కారం తెలియజేస్తాను. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో భవన నిర్మాణ కార్మికులుగా వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో అనేక దొంగతనాల కేసులున్నాయని, పనులు చేసేందుకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు. ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో మనకి గన్నేపల్లి అనే ఊర్లో కనుమల సురేష్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10వ తారీఖు శ్రీశైలంలో ఏదో పని ఉందని ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు 12వ తారీఖు రాత్రికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు అంతా కూడా బ్రేక్ అయిపోయి ఆ బీరువా అంతా కూడా పగలగొట్టుపడింది. సో వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ఒక 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్ అనమాట, అది వాళ్ళు ఏదో గోల్డ్ చేయించుకోవడానికి పెట్టుకున్నారు. అది కాకుండా 3 జతల బంగారు ఉంగరాలు, 1 జత బంగారు జాలర్లు, తర్వాత 1 జత చెవి చుట్టలు, అట్లాగే 4 జతలు కమ్మలు, మొత్తం కూడా ఈ బిస్కెట్తో కలిపి ఒక 120 గ్రాముల గోల్డ్ బంగారం మరియు 4,000 అంటే 50,000 రూపాయలు క్యాష్ పోయింది. సో దీన్ని మా ప్రియతమ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఈ గ్రేవ్ కేసులు జరిగినప్పుడు ఒక ప్రోటోకాల్ మాకు పెట్టున్నాడు. సో ఏదైతే జరిగిందో ఆ టైంలోనే మేము సబ్ డివిజన్లో ఉండే టీములు కానీ ఆఫీసర్స్ని అందరినీ కూడా పుల్అప్ చేసి, సో ఎక్కడో రిమోట్ ఏరియాలో జరిగిన దాని మీద సో నేను కూడా అరు నేరస్థలానికి రావడం జరిగింది. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఈ కేసును ఒక చిన్న పల్లెటూరులో ఎక్కడ రిమోట్ ప్రాంతంలో ఇది జరిగిందంటే సో మా స్టైల్లో మా పద్ధతిలో దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తులో ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు నిన్నటి రోజున ఖమ్మం సిఐ గారు అయినటువంటి మల్లికార్జును 4 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అనుమానాస్పదంలో సంచరిస్తూ ఆల్రెడీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అక్కడ 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన 3 వ్యక్తుల పేర్లు దూదేకల కాసిం వలి, ఈర్ల అంకమరాజు మరియు కందుల షడ్రక్. ఈ దూదేకల కాసిం అనేది పెద్ద అరవిడే, ఇతని మీద అనేక దొంగతనాలు అంతకుముందు కూడా ఉన్నాయి. అతని మీద ఒక షీట్ కూడా 2021లో ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 2 అంకమరాజు మరియు షడ్రక్ అలియాస్ అశోక్ అనే వ్యక్తి, వీళ్ళ 3 కూడా ఆ ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ హౌస్ ఉంది, అక్కడ కూలి పనులకు వచ్చినట్టు వచ్చారు. దాంట్లో ఎవడైతే ఈ దూదేకుల కాసిం వలి ఉన్నాడో వాడికి నేర చరిత్ర ఉంది కాబట్టి సో ఆ ఇంటి పక్క నుండే తాళం వేసి ఉన్న దాన్ని గమనించేసి దానికి దొంగతనం చేయాలని వీళ్ళిద్దరు సహాయం కూడా తీసుకొని 2 గంటల ప్రాంతంలో 4 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 గంటల ప్రాంతం
ఆ ఇంటి వెనక వైపు నుంచి ప్రవేశించి అశోక్ అలియా షడ్రక్ అనేవాడిని ఇంటి ముందు కాపలా పెట్టి అక్కడ ఉండేనే ఆపరేటర్స్తోనే మొత్తం పగలగొట్టి బీరువాని, ఆ బీరువాలో నేను చెప్పినటువంటి నగలు దాదాపు 120 గ్రాముల బంగారం మరియు 57 రూపాయలు క్యాష్ తీసుకోవడం జరిగింది. అది పోయిన తర్వాత ఆ డబ్బు కొంత వీళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. సో ఈ రిపోర్ట్ మాకు 13/5న ఈ దొంగతనం మీద రిపోర్ట్ వచ్చింది. సో దీని మీద చాలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసిన అర్ధవీడు ఎస్ఐ నాంచారయ్య మరియు సిఐ మల్లికార్జునరావుకి ఎస్పీ గారి తరఫున నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ పి రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని అఫీషియల్గా గవర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మాతో పాటు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అటెండ్ అయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి, పార్టీ కార్యకర్తలకి, సో వచ్చినటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎన్టీ రామారావు గారి గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఒక మాటలో ఏంటంటే మన తెలుగుతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి ఆయన. సో వారి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లాలోనూ కూడా ఇప్పుడు అఫీషియల్గా జరుపుకోవడం అనేది సంతోషమని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటేనే సినీ రంగంలో అందరినీ ఊరు తొలగించి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులే మేము వేయాలనే ఆలోచనతో చూపించిన వ్యక్తి వారు సినీ రంగంలో. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 44 సంవత్సరాలుగా, అంటే వారు పార్టీ స్థాపించి అధికారాన్ని కూడా చేపట్టిన తర్వాత రాజకీయ రంగంలో కూడా దేశంలో నలుమూలల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరితో కూడా మంచి పరిచయాలు పెట్టుకొని వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రప్పించి ఎన్నో పెద్ద పెద్ద సభలు నిర్వహించడం మనం చూసాం. వారు దేశ రాజకీయాల్లో కూడా చురుకుగా కూడా పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. వారి లేని లోటే ఎప్పటికైనా. ఆయన ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అయితే పదవీ బాధ్యతలు చేపట్టి ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆయన కొనసాగించిన పథకాలంటే ₹2 పథకం అనేది బియ్యం ఇవ్వటం అనేది మొదట ఎప్పుడే అదొక సెన్సేషన్ అనేది ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది. ఇంకా దానితో పాటు ఎక్కువ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువ ఆలోచనలతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ భోజనం, మనం ఇల్లు అనేది ఈ కార్యక్రమాలతో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ 103వ జయంతి కార్యక్రమాలని అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా వారికి తోచిన విధంగా కూడా అద్భుతంగా ఈ జయంతి కార్యక్రమం జరిపించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అప్పుడు పెట్టిన పథకాలని ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన యుగ పురుషుడు. ఆయన సినీ రంగంలో రారాజుగా ఆయన వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఎవరు వేయలేని రకంగా ఆయన ఆ రోజుల్లోనే కృష్ణుడి పాత్ర కానీ, భీముడి పాత్ర కానీ, దుర్యోధన పాత్ర కానీ ఏ పాత్రగా వేసినా కూడా మన పోతులూరి వీరబ్రహ్మం గారి పాత్ర కానీ ఆయనే సాటిగా నిరూపించుకోవడం జరిగింది. అప్పుడు ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక నియంత పాలన చూసి ఆయన ఆ రోజుల్లోనే పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి పార్టీ అయిన ఏకైక
పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ రోజుల్లో స్ఫూర్తితో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కానీ, పక్కా గృహాలు కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆయన పెట్టినప్పుడు పథకాలు ఈ రోజుకి కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆయన ఒక ముందు చూపుతోటి పేద ప్రజలందరికీ కూడా పక్కా గృహాలు ఉన్నాయి. అదివరకు మన కాలనీల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కాలనీల్లో పక్కా గృహాలు లేవు. అలాంటిది ఆయన వచ్చిన తర్వాతే పక్కా గృహాలు అనేది కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు ఆయన చూపించిన దారిలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెనాలి ఆటోనగర్ అగ్ని ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆందోళన. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అన్నా క్యాంటీన్లను ఎత్తివేయొద్దని ఆనాడే అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు. వైసీపీ అధికారులపై విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతల భాష అసహ్యంగా ఉందన్న మాజీ మంత్రి రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ ఫైర్. జూన్ 1న కాకినాడ జిల్లాకు సీఎం చంద్రబాబు రాక. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.